పల్నాడు జిల్లా పిడుగురాళ్ల హైదరాబాద్ హైవేపై ప్రత్యేక డ్రైవ్. పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ల హైదరాబాద్ హైవేపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సంజీవరావు, ఆర్టీఓ కృష్ణ, ఎస్ఐ వలి పాల్గొన్నారు. ఎంత 2 కోట్ల బస్సు ఇంకా ఎక్కువనా? ఇది రియర్ ఇంజన్ బస్సు. రియర్ ఇంజన్ బస్సెస్ కి డోర్ ఇలానే ఉండాలి కదా, అంతే కదా. ఈ రియర్ ఇంజన్ బస్సెస్ కి ఎమర్జెన్సీ డోర్ ఇలా ఉండాలి. అట్లా అట్లా సర్వీస్ డోర్ కి ఆపోజిట్ గా ఉండాలి. అట్లా ఇది అనుకోండి, ఇట్లా డోర్ కనుక ఇలా ఉంటే ఇవాక్యువేషన్ ఈజీ. ఎందుకంటే చాలా వైడ్ గా ఉంది, తొందరగా బయటికి రావచ్చు ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు. ఓకే, మనం బస్సుని బాబు వెళ్ళిపోండి మళ్ళీ, ఎందుకంటే వీళ్ళందరికి లేట్ అయిపోతుంది కదా ప్యాసింజర్స్. కొంచెం జాగ్రత్త ఒకరండి, ఒకరిని చూసి ఒకరు. అంతే కళ్ళతోటి. డోర్, ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉంది దీనికి? బ్యాక్ సైడ్. ఒకసారి ఓపెన్ చేయండి, ఒకసారి ఓపెన్ చేయండి. ఈ కర్టెన్స్ అన్ని మీరు తీసేసిన రోజే బాగుంటది. కర్టెన్స్ అన్ని ఉంచకూడదండి. కర్టెన్స్ మొత్తం తీసే. ఈ బస్సు కాదు, ఏ బస్సుకు ఉండకూడదు. దాని మీద కొంచెం స్టడీ చేసి చెప్పాలనుకుంటున్నా. ఇగో అట్లా అట్లా ఇక్కడ ఒక సిలిండర్ ఉంటుంది. అట్లా ఇది ఏంటంటే ఎమర్జెన్సీ ముందు ఇంజన్ కనుక ఉంటే ఇలా ఉంటుంది. ముందు ఇంజన్ ఉంటే స్లీపర్ బస్ అయితే ఇలా ఉంటుంది. అలా సఫిషియెంట్ విడ్త్ ఉంది, సఫిషియెంట్ హైట్ ఉంది. అట్లా ఓకే బాబు, క్లోజ్ చేసుకోండి. ఈ డోర్ వేయండి ఒకసారి, మెకానికల్ గా వేయండి. అయిపోయింది, జస్ట్ అయిపోయింది. బస్సు 90 అట్లా పోయి నాకు పోతానంటే చూస్తారా, లగేజ్ ఓపెన్ చేశారు. వాటర్
అదే అదే పర్లేదు పర్లేదు. మామూలుగానే అయితే ఇదంతా నిండుండేది. ఆ, అలా వేయకండి ఇక. ఆ, ఇదేంటి నీళ్ళ? ఎందుకు నీళ్లు మీకు? ఆహా. సీట్ కమ్ స్లీపర్ కైతే అలా ఉంటది. మనోడు ఏడి? ఆ, కింద కింద సీట్స్, పైన స్లీపర్. రమను. అదే స్లీపర్ కి ఇలా ఉండదు. అట్లా అంటే అంటే ఈ టైప్ అంటే ఇప్పుడు సీట్లు కమ్ స్లీపర్ ఉంది అనుకో, ఈ రకంగా ఉంటాయి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్. అట్లా. అదే స్లీపర్ అయితే మనం చూసాం కదా, ఆ రకంగా ఉంటుంది. హ్యామర్ పక్కకు కదా ఉండేది. ఆ, దీనికి కాదు. ఇది ఓపెన్ చేశారు. ఇది 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 ఎప్పుడు అలా ఉండడమే కరెక్ట్. అందరికీ నమస్కారం. నిన్న అనగా మన జగిత్యాల నుంచి మార్గాపురం దగ్గరలోని రాయవరం జంక్షన్ దగ్గర నిన్న ట్రావెల్ బస్సు యాక్సిడెంట్ జరగడం జరిగింది. అందులో ఒక 10 నుంచి 14 మంది వరకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు టోల్ ప్లాజాల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని చెక్ చేయడం జరుగుతుంది. అనగా ఏ విధంగా ఆ బస్సు యొక్క కెపాసిటీ ఎంత, అందులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల యొక్క లిస్టు, అదేవిధంగా ఎగ్జిట్ ఉందా, ఆ ఎగ్జిట్ ఎలా ఉంది, మనకి ఏదైనా ఒక ప్రమాదం జరిగితే దాని నుంచి మనం ఏ విధంగా బయటపడాలి, దానికి సంబంధించి ఎగ్జిట్ ఎలా ఉంది అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ బస్సు యొక్క కండిషన్ ఏంటి, ఆ డ్రైవర్ యొక్క కండిషన్ ఏంటి, ఆ డ్రైవర్ నార్మల్ పరిస్థితిలో ఉన్నాడా లేకపోతే డ్రింక్ చేసి ఉన్నాడా అనే ఉద్దేశంతో ఆ డ్రైవర్ని దించేసి అతని డ్రంక్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బస్కు ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ను అంటే ఎగ్జిట్ ఫెసిలిటీస్ను చెక్ చేయడం జరుగుతుంది. మిడ్ నైట్ సమయంలో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్న సమయంలో కూడా మనకి 2-3 టైంలో మంచి నిద్ర టైం కాబట్టి కొద్దిగా నిద్రపోయే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఫేస్ వాష్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీని ద్వారా మనం కొంతవరకు ప్రమాదాలను అరికట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఇదే విధంగా ఒక 10 రోజుల పాటు నిర్వహిస్తే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ లో కొద్దిగా భయం ఏర్పడి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో ఆర్టీఓ, అదేవిధంగా ఆర్టీసీ, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఒక స్పెషల్ డ్రైవ్ లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. నమస్తే అందరికి. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య ఈ 2 రోజుల క్రితం మార్కాపురంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి జగిత్యాల నుండి వస్తూ కలిగిరి వెళ్తుంది. అది ఒక టిప్పర్ని ఢీకొనడం వల్ల 14 మంది సజీవ దహనం అయ్యారు. ఒక 27 ప్రాణాలతో బయట రక్షించబడ్డారు. ఈ ఆ సంఘటనని దృష్టిలో పెట్టుకుని మా రవాణా కమిషనర్ గారు, సీనియర్ పోలీస్ ఆఫీసర్ డీజీ గారు, మరి ఫైర్ డిపార్ట్మెంట్ హెడ్ వీళ్ళందరూ కూడా ఒక కంబైన్డ్ స్పెషల్ డ్రైవ్ అంటూ ఒక వారం రోజుల పాటు నిర్వహించమని చెప్పారు. దానిలో భాగంగా ప్రతి టోల్ ప్లాజా, ఇప్పుడు ఇక్కడ మన జిల్లాలో పల్నాడు జిల్లాలో
ఇక్కడ తుమ్మల చెరువు టోల్ ప్లాజా, మాచర్ల దగ్గర ఉన్న సాగర్ టోల్ ప్లాజా, ఈ రెండు టోల్ ప్లాజాల దగ్గర పోలీస్ ఆఫీసర్స్, ఎస్ఐ గారు, మా ట్రాన్స్పోర్ట్ ఏఎంబిఐ గారు కానీ ఎంబీఐ గారు, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ నుండి ఒక ఆఫీసర్, ఆర్టీసీ వాళ్ళ నుండి కూడా ఒక ఆఫీసర్, ఇట్లా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా ఏంటంటే ప్రతి బస్సును కూడా క్షుణ్ణంగా చెక్ చేస్తున్నాం. అంటే ఏదో ఈ సంఘటన ఏదో జరిగింది కాబట్టి క్షుణ్ణంగా చెక్ చేయడం అని కాదు. ఈ చెక్ చేయడం అన్నది మా డిపార్ట్మెంట్ ప్రతిరోజు చేసే పనే. చా వారానికి ఒకసారి స్పెషల్ డ్రైవ్ ఏదో ఒకటి నిర్వహిస్తూ ఉంటాము. తర్వాత ఈ చెకింగ్ అంటూ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. ఇది ఏంటంటే ఈ స్పెషల్ డ్రైవ్లో కొంచెం ఇంకా ఇంటెన్సివ్గా చెక్ చేయడం జరుగుతుంది. దానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా లేదా ఆ బస్సుకి, ఒకవేళ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నా ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఆపరేషన్ ఫంక్షనల్గా ఉందా లేదా, లేకపోతే దానికి అడ్డంగా ఏదన్నా బర్త్ కానీ ఒక చైర్ కానీ వేశారా, అసలు కొన్నిటికైతే ఎమర్జెన్సీ ఎగ్జిటే ఉండదు, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా లేదా, ఈ 2023 అక్టోబర్ తర్వాత తయారైన వెహికల్స్ అన్నిటికి కూడా ఇంజన్ కంపార్ట్మెంట్లో ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ ఉండాలి, FDSS అన్నది ఒకటి ఉండాలి. అది ఉందా లేదా, ఇవన్నీ కూడా మా ట్రాన్స్పోర్ట్ ఏఎంవిఐ ఎంవిఐస్ మరియు పోలీసు, ఆర్టీసీ, ఫైర్ ఇవన్నీ కూడా తరోగా చెక్ చేస్తున్నాము. ఏదైనా గనక ఇర్రెగ్యులారిటీ కనుక ఉంటే వాటిని కేసు రూపంలో రాస్తున్నాము. నిన్న చెకింగ్లో ఒక బస్సు డ్రైవరు మద్యం తాగుతూ బస్సు నడుపుతున్నాడు. 245 వచ్చింది అతని బిఎస్సి, అంటే బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ 245 వచ్చింది. మామూలుగా 30 వరకే ఉండాలి. సో ఆ డ్రైవర్ గారిని కూడా నిన్న అరెస్ట్ చేసి కోర్టుకు ప్రవేశపెడుతున్నారు. సో ఈ రకమైన ఈ స్పెషల్ డ్రైవ్ ఇక చాలా కంటిన్యూగా చేయాల్సి వస్తూ ఉంటుంది, ఎందుకంటే పైనుండి ఇన్స్ట్రక్షన్స్ అలా ఉన్నాయి. థ్యాంక్ యూ.